హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటిన్ అమూల్య. ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీలో కొలినియర్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కొలినియర్ పాయింట్స్ ఏంటి అంటే, ఇఫ్ 3 ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ సెడ్ టు బి కొలినియర్ ఇఫ్ దే ఆర్ లై ఆన్ ఏ సేమ్ స్ట్రేట్ లైన్. అంటే ఒకే సరళ రేఖపై ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే దాన్ని సరేఖీయాలు అంటారు. ఎందుకంటే ఎవరో నిన్న తెలుగులో చెప్పమని కూడా అడిగారు. ఓకే, బైలింగ్వల్లో చేసుకుందాం. ఓకేనా, సరేఖీయాలు అన్న కొలీనియర్ పాయింట్స్ అన్న ఒకటే. ఇవి మరి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇవి కొలీనియర్ ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనకి నిన్న కోఆర్డినేట్ జామెట్రీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఏబిసి అనే 3 పాయింట్స్ x1 y1 x2 y2 x3 y3 అని ఉన్నాయి కదా. ఇట్లా వేసినప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కుంటాం, అవునా? ఏబి బీసీ సిఏ అనుకుంటాం. 3 సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పెట్టాలి. ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని పెట్టాలి. 3 డిఫరెంట్ సైడ్స్ ఉంటే స్కేలిన్ అండ్ ట్రయాంగిల్ అని పెట్టాలి. అలా కాకుండా రెండు డిస్టెన్స్లను కలిపినప్పుడు ఇంకొక డిస్టెన్స్ వచ్చినప్పుడు, అంటే ఏబీ ప్లస్ బీసీ తీసుకున్నప్పుడు ఏసీ కానీ, ఏసీ ప్లస్ బీసీ వేసినప్పుడు ఏబీ కానీ, బీఏ ప్లస్ ఏసీ వేసినప్పుడు బీసీ కానీ వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఉన్నాయి ఏబిసి. ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వచ్చిన, బీసీ ప్లస్ బీఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ వచ్చిన, ఇట్లా ఎట్లా వచ్చినా కూడా 3 పాయింట్స్ సేమ్ అంటే ఒకే లైన్ మీద ఉన్నట్టు ఇట్లా కనుకొస్తే అప్పుడు ఈ 3 పాయింట్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్ పాయింట్స్ అని పెట్టాలి. ఇప్పుడు మనకు ఒకే క్వశ్చన్లో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏబీ బీసీ సిఏ అనుకొని వాటి రిలేషన్ చూడాలి. ఆ 3 డిఫరెంట్గా ఉన్నాయా, ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయా, లేదంటే 2 సైడ్లను కలిపినప్పుడు ఇంకొక సైడ్ వస్తుందని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఈ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కొలీనియర్ పాయింట్స్ అని పెట్టాలి. లేదు అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. సో 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు అది ఏమేమయ్యే ఛాన్సెస్ ఉంటుందంటే, ఒకవేళ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా కావచ్చు, ఐసోసెల్ అయినా కావచ్చు, స్కేలిన్ ట్రయాంగిల్ అయినా కావచ్చు, లేదు అంటే కొలీనియర్ పాయింట్స్ అన్నా కావచ్చు. ఒక్కొక్కసారి అది కొలీనియర్ పాయింట్స్ అయినప్పుడు లాస్ట్ ఆప్షన్లో నన్ అని ఇస్తాడు. ఈ 3 ట్రయాంగిల్స్లో ఏది కాబట్టి అప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలంటే నన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద పాయింట్స్ ఏబిసి ఆర్ కొలీనియర్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0. ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా 0 అయితే అవి 3 కొలీనియర్ పాయింట్స్ అన్నట్టు. ఎందుకంటే 3 పాయింట్స్ ఉంటే మామూలుగా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని తెలుసు, కానీ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ట్రయాంగిలే ఫామ్ కాలే కాబట్టి దీనికి ఏరియా ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు మనకు 3 పాయింట్స్ ఇచ్చి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఏరియాకి ఆల్రెడీ నిన్న ఫామ్ చూసినాం కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు చాలా ఫార్ములాస్ ఉంటాయి చూడండి. 1/2 సమ్మేషన్ సిగ్మా x1 సమ్మేషన్ అనొచ్చు, సిగ్మా అనొచ్చు. దీన్ని మనం టోటల్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఏమో x1తో రాసుకోవాలి, తర్వాత x2తో రాసుకోవాలి, లాస్ట్కి x3తోని రాసుకోవాలి. ఇది ఫార్ములా. లేదు అంటే ఇంకా ఇక్కడే రాసుకోండి, నిన్న కొన్ని ఫార్ములాస్ చెప్పిన x1 - x2 x1 - x3. మళ్ళీ y1కి వెళ్ళి y2ని సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ y3ని సబ్ట్రాక్ట్ చేయాలి. లేదు అంటే 1/2 కోఆర్డినేట్స్ రాసుకోవాలి. x1 కోఆర్డినేట్, y కోఆర్డినేట్ 1, మళ్ళీ x2 కోఆర్డినేట్, y2 కోఆర్డినేట్ 1, x3 కోఆర్డినేట్, y3 కోఆర్డినేట్ 1. దీన్నే x1తో తీసుకున్నప్పుడు y2 - y3 వచ్చిందా? వచ్చింది. అంటే ఈ ఫార్ములా రాసే బదులు ఇదనమాట. మళ్ళీ y1తో తీసుకున్నప్పుడు x2 - x3, 1తో తీసుకున్నప్పుడు ఇలా కట్ చేసి x2 - x2 y3 డెట్ ఫార్ములా లాగా రాసుకోవాలి. లేదు అంటే ఇంకా సింపుల్ కూడా 1/2 తీసుకొని పైన మొత్తం x1 x2 x3 మళ్ళీ x1ని రిపీట్ చేసి y1 కోఆర్డినేట్, y2 కోఆర్డినేట్, y3 కోఆర్డినేట్ తీసుకొని మళ్ళీ y1 రిపీట్ చేసి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నిట్లలో మీకు ఏది ఈజీ ప్రాసెస్ ఉంది అంటే, ఒకసారి ఒక క్వశ్చన్ని 4 రకాలుగా చేసి చూడండి. ఒకటి దేనికి తక్కువ టైం పడుతుంది, ఇంకొకటి మీరు దేన్ని అక్యురసీగా చేయగలుగుతున్నారు. మనకి మ్యాథ్స్లో మనం సక్సీడ్ కావాలంటే స్పీడ్ అండ్ అక్యురసీ అనేది కంపల్సరీ. సో చూసుకోండి ఏ ప్రాబ్లమ్ని స్పీడ్గా చేయగలుగుతున్నారు, ఎందులో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అందులో ఆ ఫార్ములాని చూస్ చేసుకొని అదొకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఏదో ఒకటే ఫార్ములాని గన్ షాట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏ లైన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్లోప్ ఆఫ్ ఏ లైన్, స్లోప్నే మనం
గ్రేడియంట్ అని కూడా అనొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక్కోసారి. ద గ్రేడియంట్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ అని ఇస్తే ఇదేంటో కొత్త వర్డ్ అనుకోకండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్లోప్. తెలుగులో అయితే మనం వాలు అంటాం. అసలు ఈ వాలు లేదా స్లోప్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్ కదా. ఇప్పుడు ఏదైనా ఒక లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది కదా, తీటా అనే కొంత యాంగిల్ చేసినప్పుడు ఈ యాంగిల్ని మనం దీన్నే ఇంక్లినేషన్ అంటాం అన్నట్టు. ఈ ఇంక్లినేషన్నే మనం ఏమంటామంటే స్లోప్ అని అంటాం. కొంచెం ఈ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఒక లైన్ చేసేటువంటి యాంగిల్. మరి ఇంతకీ యాంగిల్ అంటే ఏంటి? చాలామందికి యాంగిల్ యాంగిల్ అని చదువుతారు. యాంగిల్ అంటే చెప్పగలుగుతారా? యాంగిల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 రేస్ ఉన్నాయనుకోండి. అసలు రేస్ అంటే ఏంటి అంటే, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండి ఎండింగ్ పాయింట్ లేకుండా ఒకే వైపు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే దట్ ఈజ్ కాల్డ్ రే. ఇప్పుడు ఈ 2 రేస్ అనేవి ఒకే స్టార్టింగ్ పాయింట్ నుండి ఆరిజినేట్ అయితే, ఓకేనా, అంటే ఇఫ్ 2 రేస్ ఆర్ ఆరిజినేటెడ్ ఎట్ ద సేమ్ పాయింట్ దెన్ ద గ్యాప్ బిట్వీన్ దీస్ 2 రేస్ ఈజ్ కాల్డ్ యాంగిల్. యాంగిల్ని మ్యాక్సిమం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే తీటాతోని రిప్రజెంట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి స్లోప్ ఎలా వస్తుందంటే, మనం లైన్ తీసుకుంటాం కదా, కోఆర్డినేట్ జామెట్రీలో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోని ఎంత ఇంక్లినేషన్ని కలిగి ఉంటాయో దాన్ని మనం స్లోప్ అంటాం. అంటే సింపుల్గా తీటాగా అనుకోవాలి. ఇక్కడ మనం తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే, ఇక్కడ స్లోప్ అంటే ఎంతోని రిప్రజెంట్ చేస్తారు. స్లోప్ ఈజ్ గివెన్ బై ట్యాన్ తీటా. ఇప్పుడు 30 degrees యాంగిల్ వేసింది అనుకో, ట్యాన్ 30 అని రాయాలి. ట్యాన్ 30 వాల్యూ వేసుకుంటే మనకి స్లోప్ అనేది వస్తుంది. మరి ఈ ఎక్స్ యాక్సిస్కి స్లోప్ ఏముంటుంది? ఎక్స్ యాక్సిస్తో స్లోప్ అంటే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత చేస్తుంది? ఈ ఎక్స్ యాక్సిస్తో కోఇన్సిడెన్స్ అయింది అన్నట్టు కదా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అవునా, అంటే ఏం యాంగిల్ చేయట్లేదు. సో అప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ ట్యాన్ తీటా అంటే ఏం రాయాలి? ట్యాన్ 0 రాయాలి. ట్యాన్ 0 అంటే ఏంటిది? 0 అంటే ఎక్స్ అక్షం యొక్క వాలు 0 అన్నట్టు. అంటే ద స్లోప్ ఆఫ్ అన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0 అండ్ ద స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ కదా, ఏ వర్టికల్గా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తున్నట్టు? ఎగ్జాక్ట్లీ 90 degrees చేస్తున్నట్టు. సో అప్పుడు స్లోప్ ఏమవుతుంది? ట్యాన్ 90. ట్యాన్ 90 అంటే ఎంత? ఇన్ఫైనైట్. అందుకే ఎక్స్ అక్షం యొక్క వాలు అంటే 0, వై యాక్సిస్ యొక్క స్లోప్ అంటే ఇన్ఫైనైట్, నిర్వచించలేము అని ఉంటుంది. దీన్నే నాట్ డిఫైన్డ్ అనడం జరుగుతుంది. మరి లైన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తే దట్ ఈజ్ స్లోప్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి లైన్ ఇవ్వలేదు. 2 points x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు అప్పుడు స్లోప్ ఎలా కనుక్కోవాలంటే, స్లోప్ ఈజ్ గివెన్ బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ బై x కోఆర్డినేట్స్. మళ్ళీ సెకండ్ నుండి ఫస్ట్ తీసేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ x1 x2 అనేది x1 నాట్ ఈక్వల్ టు x2 ఉండాలి. ఎందుకంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయిందంటే అదేంటి? ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నట్టు కదా. ఎక్స్ కోఆర్డినేట్స్ ఏముంటే ప్యారలల్ టు వై యాక్సిస్. ఇంతకుముందే అనుకున్నాం కదా, ప్యారలల్ టు వై యాక్సిస్ ఉన్న వై యాక్సిస్ అయినా దాని స్లోప్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. డినామినేటర్లో 0 వచ్చేలాగా ఉండదు. అందుకే x1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x2. ఫర్ ఎగ్జాంపుల్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఉంటే డైరెక్ట్ మనం స్లోప్ ఏం తీసుకోవాలి? ఇన్ఫైనైట్ లేదా నాట్ డిఫైన్డ్ అని తీసుకోవాలి. స్లోప్కి సంబంధించి కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. 2 నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ ప్యారలల్. నాన్ వర్టికల్ ఇవేమో వర్టికల్, ఇట్లా నాన్ వర్టికల్ అంటే వర్టికల్ ఉండకుండా 2 నాన్ వర్టికల్ ఆర్ సెడ్ టు బి ప్యారలల్ ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ యొక్క స్లోప్ m1, ఈ లైన్ యొక్క స్లోప్ m2. ఇప్పుడు m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 అయిందనుకో, అప్పుడు ఏంటి? ఆ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అని అర్థం. ఒకవేళ ఈ నాన్ వర్టికల్ సైడ్సే పర్పెండిక్యులర్గా ఉండాలంటే, ఇప్పుడు ఇట్లా కూడా పర్పెండిక్యులర్ అన్నట్టే కదా. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉండాలంటే కండిషన్ ఏంటి అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 రావాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ బికమ్స్ -1. ఇలా ఉంటే ఆ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఒకవేళ స్లోప్స్ ఈక్వల్గా ఉంటే లైన్స్ ప్యారలల్గా ఉన్నట్టు. ఇట్లా కూడా మన క్వశ్చన్స్ వస్తాయి. ఎట్లా ఇస్తారంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ టు
ఈచ్ అదర్ ఇన్ దట్ వన్ స్లోప్ ఈజ్ గివెన్ బై సంథింగ్ ఇస్తే సెకండ్ స్లోప్ కనుక్కోవడం, పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఒక స్లోప్ ఇస్తే ఇంకొక స్లోప్ కనుక్కోవడం, లేదంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇవి రెండు ప్యారలల్గా ఉండాలంటే ఇక్కడ కోఆర్డినేట్ ఏమై ఉండొచ్చు, వాట్ ఈస్ ద కండిషన్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇంకొక పాయింట్, ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ఏ లైన్ హ్యావింగ్ స్లోప్ ఎం, అంటే ఒక లైన్ యొక్క స్లోప్ ఆల్రెడీ ఎం ఉంది. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లైన్కి స్లోప్ ఎంత ఉంటుందంటే -1/m ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కండిషన్ ఏమని చెప్పుకున్నాం, m1 × m2 = -1 ఉండాలి. ఆల్రెడీ ఒక స్లోప్ m ఉంది, మనం m2 కనుక్కోవాలి కదా. సో ఈ mని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివైడెడ్ బైకి వస్తుంది. సో ఒక స్లోప్ m ఉంటే దాని ఇంకొక స్లోప్ -1/m ఉంటుంది. ఒక స్లోప్ 2 అనుకో, డైరెక్ట్ ఏం తీసుకోవాలి, -1/2 తీసుకోవాలి అంతే. 2 క్యాన్సిల్ అయిపోతే -1. ఇట్లా ఎట్లా అంటే దీనికి రెసిప్రోకల్ తీసుకొని ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. 3 ఉందనుకోండి -1/3 పెట్టాలి. 3 క్యాన్సిల్ అయితే -1. ఉండడమే -3 ఉంటే జస్ట్ టేక్ +1/3. దీనికి రెసిప్రోకల్ 1/3, మైనస్కి ఆపోజిట్ ప్లస్, ఇట్లా తీసుకుంటే మళ్ళీ -1. ఇట్లా మనం స్లోప్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ ద పాయింట్స్ A, B, C ఆర్ కొలీనియర్, ఒకవేళ 3 పాయింట్స్ కనుక కొలీనియర్స్ అయి ఉంటే స్లోప్ ఆఫ్ AB = స్లోప్ ఆఫ్ BC = స్లోప్ ఆఫ్ CA, ఆ మూడింటి యొక్క స్లోప్స్ కూడా సేమ్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ క్లాస్లో మనం సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంట్రాయిడ్ని ఇలాగ అనుకుంటారు, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్, వీటి గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.